సార్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోచింగ్లో మీరు ప్రొవైడ్ చేస్తున్న BA పబ్లిక్ పాలసీ ఇటు యూపీఎస్సీకి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అన్ని ఎగ్జామ్స్కి లేదా అన్ని జాబ్స్కి ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్కి లేదా ప్రైవేట్ జాబ్స్కైనా ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అంటే ఈ పబ్లిక్ పాలసీ అనేది జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇది ఈ టర్మ్ ఎవరికి అందరికీ అర్థం కాదు. అందుకని ఐఏఎస్ ఎగ్జామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇలా అంటూ ఉంటారు. అలాగే అసలు పబ్లిక్ పాలసీ అంటే ఏంటంటే ఐఏఎస్గా తయారైన వాళ్ళందరూ చేసే పని ఈ పబ్లిక్ పాలసీలు తయారు చేయడం. సో ఈ పాలసీలు తయారు చేయడంలో ముందు పిల్లల్ని మనం రెడీ చేసేస్తే సో ఈ పిల్లలు వాళ్ళ స్కిల్స్ని ఉపయోగించుకొని వేరియస్ లెవెల్స్లో అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టు లేదా ఈ పాలసీ తయారు చేసే విధానంలో ఈ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఉపయోగపడేటట్టు వీళ్ళు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్లో వేరియస్ సెక్రటరీస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరినీ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే చాలా గవర్నమెంట్స్ ఇప్పటికీ ఎందుకంటే ఈ పబ్లిక్ పాలసీ రావడం ఈ మధ్యనే మొదలైంది కాబట్టి గవర్నమెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర నుంచి అలాగే MIT పూణే ఇలా రకరకాల ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ నుంచి ఈ పబ్లిక్ పాలసీ చదివిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన లోకల్లో ఈ కోర్స్ లేదు కాబట్టి. సో ఈ ఆపర్చునిటీని మనం తీసుకొని ఎందుకంటే గవర్నమెంట్స్ యొక్క ఆబ్జెక్టివ్ విజన్ కూడా దీనికి ప్యారలల్గా ఉంది. ఈ పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ పెరగాలి, ఈ పాలసీ మేకర్స్ రావాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది, రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరగట్లేదని అందరికీ రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వేకెన్సీస్ ప్రాపర్గా ఫిల్ అవ్వట్లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే రిక్రూట్ చేయడం లేట్గా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ ల్యాక్యునాని బ్రిడ్జ్ చేసేది ఈ పాలసీ ఎక్స్పర్ట్స్. ఒక పాలసీ తయారు చేయాలంటే దానికి అవగాహన ఉన్న వాళ్ళు చాలా కావాలి. సో ఆ అవగాహన రీసెర్చ్ చేయాలి అంటే జాగ్రఫికల్గా ఒక పాలసీ తయారు చేయడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ వాళ్ళు రీసెర్చ్ చేయాలి. అవన్నీ వీళ్ళు రీసెర్చ్ చేసి ఆ పాలసీ క్రెడిబిలిటీ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ రీసెర్చ్ చేసి ప్రాపర్ పాలసీ మేకింగ్కి వీళ్ళు తోడ్పడుతుంటారు. కాబట్టి ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా కార్పొరేట్లోనూ గవర్నమెంట్లోనూ పాలసీ మేకింగ్లో వేరియస్ ఆపర్చునిటీస్ అలాగే నేషనల్ గ్లోబల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. కానీ చాలామంది అవగాహన లేక దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరికీ కావాల్సిన సీట్స్ కూడా మా దగ్గర లేవు. గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ ఓన్లీ 60+60 ఓన్లీ 120 సీట్స్ మాత్రమే ఈ కోర్స్కి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఈ 120 సీట్సే ఉన్నాయి. అందరికీ కావాలన్నా మనం ఇవ్వలేం. కాబట్టి మనం ఎక్కువ అడ్రస్ చేసేది మెరిటోరియస్ స్టూడెంట్స్, డెడికేటెడ్గా ఉన్నవాళ్ళు. మేజర్గా నేను ప్రాపర్ గోల్తో చిన్నప్పటి నుంచి అదే ఓరియంటేషన్లో ఉండి కష్టపడతాను అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడాలని మేము కూడా కోరుకుంటాం. అందుకే ఫిల్టర్ చేసి తీసుకుంటాం. సో ఆ క్రీమ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ తెలియక అవేర్నెస్ లేక రకరకాల పబ్లిసిటీ ఆర్ అడ్వర్టైజింగ్ స్టంట్స్లో పడి ఈ ఆపర్చునిటీని మిస్ అయిపోతారని చెప్పేసి మేము కొంచెం బాధపడుతుంటాం. బట్ రానున్న రోజుల్లో డెఫినెట్గా ఇది అందరికీ రీచ్ అవుతుంది. డెఫినెట్లీ స్టూడెంట్స్ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ హ్యావ్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కోర్స్. Like and subscribe Eagle Media Works.